నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో అకామా లేని అలాగే చట్టవిరుద్ధంగా నివసిస్తూ ఉన్న ప్రవాసులపైన కువైట్ ఉప ప్రధానమంత్రి గారు సంచలన ప్రకటన చేశారు. అలాగే గత 2 సంవత్సరాలలో కువైట్లో అకామా లేని ప్రవాసుల సంఖ్య దాదాపు 50% అయితే తగ్గింది. 1,50,000గా ఉన్న వారి సంఖ్య తాజా గణాంకాల ప్రకారం 80,000కు పడిపోయింది. గత 2 సంవత్సరాలలో కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫాద్ ఆల్ యూసఫ్ గారు తీసుకున్న నిర్ణయాల ఆధారంగా గణనీయంగా కువైట్లో అకామా లేని ప్రవాసుల సంఖ్య తగ్గింది. అలాగే కువైట్లోని జిలీబ్ ఆల్ సువైక్ను పునఃవ్యవస్థీకరించి కువైట్కు తగిన నాగరిక నమూనాగా మారుస్తామని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. కువైట్లో అనియంత్రిత కార్మిక వ్యవస్థకు చోటు లేదని చెప్పేసి ఏ ప్రాంతము చట్టాన్ని ఉల్లంఘించిన వారికి లేదా నేరస్తులకు ఆశ్రయంగా మారడానికి మేము అనుమతించమని చెప్పేసి కువైట్లోని జిలీబ్ ఆల్ సువైకి కాకుండా ఏ ప్రాంతం కూడా చట్టాన్ని ఉల్లంఘించిన ప్రవాసులకు మరియు నేరస్తులకు ఆశ్రయంగా మారడానికి మేము అనుమతించమని చెప్పేసి, అలాగే ఈ యొక్క విషయాన్ని పరిష్కరించే వరకు భద్రతా తనిఖీలు తీవ్రతరం అవుతాయని తెలిపారు. కువైట్లో నివాస మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించే లేదా సమాజ భద్రతకు హాని కలిగించే వాటిని దుర్వినియోగం చేసే ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తామని చెప్పి, కువైట్ భద్రత మరియు స్థిరత్వం అనేది ఎలాంటి సడలింపునకు తాగులేనిదని చెప్పేసి, అలాగే మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరికి చట్టాన్ని వర్తింపజేస్తామని చెప్పి, అన్ని ఉల్లంఘనలను తొలగించి సురక్షితమైన వ్యవస్థీకృత వాతావరణాన్ని నెలకొల్పే వరకు ఈ తనిఖీలు కువైట్లోని వివిధ ప్రాంతాలలో జరుగుతాయని చెప్పేసి ఉప ప్రధానమంత్రి గారు తెలియజేశారు. అలాగే జిలీబ్ ఆల్ సువైక్ను కువైట్కు తగిన నాగరికత నమూనాగా మారుస్తామని చెప్పేసి, కువైట్లో అకామా కానీ ఎటువంటి పత్రాలు లేని ప్రవాస కార్మికులకు చోటు లేదని చెప్పేసి అనేది తెలపడం జరిగింది. కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చట్టబద్ధంగా అకామా ఉండాలని చెప్పేసి, అకామా లేకుండా ఎటువంటి పత్రాలు లేకుండా కువైట్లో వాళ్లకు చోటు లేదని చెప్పేసి ఆయన అయితే ప్రకటించారు. అలాగే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున ఇది తనిఖీలు జరగనున్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.